మీరు ఇప్పుడు చూస్తున్నది చిన్న అరుణాచలం. చిన్న అరుణాచలం అంటే మన భద్రాచలం నుంచి సీతమ్మ సీతమ్మ నార సీతమ్మ పర్ణశాలకు వెళ్ళే దారిలో ఉంటుంది ఇది. సో మనం ఇక్కడ ఏమేమి చూడొచ్చు అంటే వాయులింగాలు, నైరుతి లింగం, ఇంద్రలింగం, ఇలా మన అరుణాచలం చుట్టూ 14 కిలోమీటర్ దూరంలో ఏ లింగాలు ఉన్నాయో అన్నీ దర్శించవచ్చు. దాంతోపాటు మనం జ్యోతిర్లింగాలన్నీ సందర్శించవచ్చు. దీనికి టికెట్ ఏం లేదు, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. సో మనము ఒక్క 10 రూపాయల టికెట్ తీసుకుంటే మనం ప్రతి జ్యోతిర్లింగం మీద అభిషేకం చేయొచ్చు. వాళ్ళే నీళ్ళు అక్కడ ఏర్పాటు చేశారు, హ్యాపీగా మీరు పట్టుకోవచ్చు. ప్రతి లింగం మీద అభిషేకం చేయొచ్చు. ఒక్కొక్క మనిషికి 10 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అలానే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విశిష్టత, మనం భస్మ సహస్రలింగాలు పెట్టాము కదా, అభిషేకం చేయొచ్చు. ఎలా అంటారా, అక్కడ ఒక పెద్ద శివలింగం పెట్టారు. మనం 20 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నామంటే మనం ఆ పైన మెట్లెక్కి యమలింగం మనం మన చేతులతో భస్మ అభిషేకం చేయొచ్చు అనమాట. విభూతితో అభిషేకం చేయొచ్చు. అదే టికెట్తో మనం ఈవెన్ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మెయిన్ గుడిలో మనం హ్యాపీగా అర్చన చేయించుకోవచ్చు. చాలా బాగుంది, చాలా బాగా కడుతున్నారు. సో ఎవరైనా దాతలు ఉంటే హ్యాపీగా డొనేషన్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఎవరైనా శివలింగం ప్రతిష్ఠ చేయాలనుకుంటే చూడండి, కేవలం 1500 రూపాయలు కడితే చాలు, వాళ్ళే మన పేరుతో శివలింగం ప్రతిష్టపన కూడా చేస్తారు. సో ఈసారి మీరు కంపల్సరీగా భద్రాచలం వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఎందుకంటే వెళ్ళే దారిలోనే ఉంటుంది, ఎక్కడికి మనం పర్ణశాల వెళ్ళే దారిలోనే ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళి హ్యాపీగా విజిట్ చేసి ఈశ్వరుని కృప పొందగలరు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. Because they wanted to pour. Why they wanted to pour? Because they wanted to. Why they wanted to? I don't know why they wanted to. పృథ్వీలింగం, వాయులింగం, ఆకాశలింగం, వాయువ్యలింగం.